అచ్చం సినిమా ఫక్కీలో మోసం దగ కుట్ర తానే ఆమెను బ్లాక్ మెయిల్ చేసి తిరిగి ఆమెను కాపాడేవాడిలా హీరో అవతారం ఎత్తి ఆమె నుంచి లాగాల్సిన మొత్తం లాగి తిరిగి విలన్ గా మారి ఒకే వ్యక్తి 3-4 రూపాయలు అదెలా సాధ్యమైంది ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని చూస్తే హైదరాబాదులో నిడదవోలు యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు గుంటూరుకు చెందిన దేవనాయక్. ఆమెతో మొదట పరిచయం, ఆపై మోసం, అటుపిమ్మట ఆమెను బెదిరించాడు దేవాంతకుడైన దేవ. ఆమె న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన దగ్గరున్నాయంటూ ఒక అపరిచితుడిలా మొదట ఫోన్ చేశాడు దేవనాయక్. తనను ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తిరిగి దేవాకే చెప్పిందా అమాయక యువతి. ఇదే అదనుగా భావించి బ్లాక్ అండ్ మెయిల్స్ తో తాను డీల్ చేస్తానంటూ 6 లక్షలు తీసుకున్నాడు దేవానాయక్. ఆమె తనను మరింత నమ్మేలా బ్లాక్ మెయిలర్స్ పై తనపై దాడి చేశారంటూ సెంటిమెంట్ డ్రామా ప్లే చేశాడు. అంతేకాదు తాను గుంటూరు ఆసుపత్రిలో చేరానని ఆసుపత్రి ఖర్చులకు గాను ఏకంగా మరో 40 లక్షల మేర వసూలు చేశాడు మాయావి నాయక్. సినిమా ఫక్కీలో దేవానాయక్ తనకు సాయం చేశాడని తన తల్లిదండ్రులకు పరిచయం చేసిందా యువతి. గుంటూరులో హాస్టల్ పెడతానంటూ దఫదఫాలుగా 2,53,76,000 వసూలు చేశాడు ఈ ఘరానా మోసగాడు. గుంటూరులో హాస్టల్ చూడ్డానికి వెళ్లిన యువతికి అక్కడ దేవానాయక్ బండారం మొత్తం బయటపడింది. అక్కడ అతడు ఏ వ్యాపారం చేయడం లేదని గుర్తించి దేవానాయక్ను తన డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడు దేవానాయక్ ఆ యువతికి అసలు రూపం చూపించాడు. నీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన దగ్గరే ఉన్నాయని ఆమెకు చూపించడం మాత్రమే కాదు బ్లాక్ మెయిల్ చేశాడని అంటున్నారు పోలీసులు. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత వాళ్ళు అప్పు చేసి అదేవిధంగా వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెట్టి దెబ్బలుగా ఈ డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రతి అమౌంట్ కూడా, ప్రతి రూపాయికి కూడా మనకి రికార్డు ప్రూఫ్ ఉంది. ఇది వాడికి డైరెక్ట్ గా వాడి అకౌంట్ లోకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్ లో కూడా కాదు, అంతా కూడా ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ చేసాం, వాళ్ళు కూడా మా దగ్గర తీసుకోవడం కరెక్టే అని చెప్తున్నారు. అది వీళ్ళు సొంత డబ్బు కొంత ఉన్నాయి, అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి కూడా కొంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేశారు. పాపం ఫైనల్ పేమెంట్ గా 14 లక్షల రూపాయలు ఇవ్వకపోతే యువతి న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు దేవానాయక్. మోసపోయానని గుర్తించిన యువతి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. యువతి కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దేవానాయక్ దగ్గరున్న 75 లక్షలతో పాటు ఫ్లాట్ ను సీజ్ చేశారు. దేవానాయక్ నుండి మొత్తం 1,81,45,000 రూపాయలు రికవరీ చేశారు పోలీసులు. ఇది క్రైమ్ హిస్టరీలోనే ఒక కొత్త కేసుగా చెబుతున్నారు పోలీసులు.